హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. జాతకంలో చంద్రుడు వ్యతిరేకంగా ఉంటే జీవితంలో నీటి వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఏదో ఒక విధంగా చికాకులు ఇబ్బందులు ఎదురవుతాయి. అలాంటి వారు బావులు తవ్వినా బోర్లు వేయించినా నీళ్లు రావు. ఎంత మంచి ఇల్లు కట్టుకున్నా వర్షపు నీరు ఇంటిలోనికి ప్రవేశిస్తుంది. బాత్రూంలు, సెప్టిక్ ట్యాంక్ పైపులు పూడుకుపోవడం లాంటి తదితర ఆటంకాలు ఏర్పడతాయి. పంచగవ్యాలు అంటే గోమూత్రం, పాలు, పెరుగు, పేడ, నెయ్యితో పాటు శంఖం, మంచి గంధం, స్ఫటికం కలిపిన నీటిని వేడి చేసి ఆ నీటితో స్నానం చేయాలి. చంద్రారాధన, దుర్గాదేవి ఉపవాసం, బియ్యం దానం, ముత్యపు ఉంగరం ధరించడం, మాలాధారణ వల్ల దోషం పరిహారం అవుతుంది. సీసం, తెల్లని ఆవు వీటిలో ఏదో ఒకటి సోమవారం దానం చేయడం వల్ల చంద్రగ్రహణ దోషం తొలగిపోతుంది. ముత్యాలు, తెల్లని వస్త్రం, నెయ్యితో నింపిన కలశం, ఎద్దు వట్టివేర్లు, దిరిసిన గంధం, కుంకుమ పువ్వు, రక్తచందనం కలిపి శంఖంలో పోసిన నీటితో స్నానం ఆచరిస్తే చంద్రదోష పరిహారం కలుగుతుంది. లేదా వెండితో తయారు చేసిన ఉంగరం ధరించడం మంచిది. శుభతిథి గల సోమవారం రోజున ఓం శ్రాం శ్రీం శ్రాహం చంద్రాయ నమః అనే మంత్రాన్ని 40 రోజులు జపం చేసి చివరి రోజున అంటే 41వ రోజున బియ్యాన్ని తెల్లని వస్త్రంలో పోసి దానం చేస్తే చంద్రదోష నివారణ కలుగుతుంది. బాయ్.